యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనములో మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటారు అక్కడ. చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడు. నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అక్కడికి మిమ్మల్ని నేను ఆకర్షించుకుంటాను. ఏ విధముగా మరణం పొందవలసి ఉండేను సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలములో ఎవరిని గురించి మాట్లాడాడు అంటే పరలోకముని గురించి మాట్లాడాడు. రెండోది మన మరణముని గురించి మాట్లాడు. అంటే మీరు చనిపోతారు, ఒక రోజు మరణం అవుతారు, అయితే అక్కడ వస్తాను అంటే నేను అక్కడ ఉంటాను కాబట్టి అదే మాట్లాడాడు 14లో యోహాను సువార్త. ఇంకో 2 వచనాలు అధ్యాయాలు మనం చూస్తే దాటుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ 12 చూసాం. 14లో అంటాడు, ఏమని అంటాడు 14లో? నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నీ కొరకు నేను స్థలములను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఏమంటే అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇందాక నుంచి కూడా ఏదేదో చెప్పుకుంటా వచ్చాను అనుకుంటారన్నమాట. ఇప్పుడు దేనిని బట్టి మానవుడు సంతోషించాలి? దేవుడిచ్చే పరలోకమును బట్టి సంతోషించాలి. అమ్మా, ఇప్పుడు దేనిని బట్టి తండ్రి సంతోషించాడు? ఏమంటే పాపి అయిన మనుషుడు చనిపోవుటను బట్టి దేవుడు సంతోషించలేదు, కానీ మరలా తిరిగి వచ్చుట తండ్రి దగ్గరికి సంతోషము కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే భౌతికమైన విషయాలను బట్టి తండ్రి సంతోషించలేదు, కానీ పరలోక విషయములను బట్టి తండ్రి సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూద్దాం. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచి తిని అతడి అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచును. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడిని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. ప్రైజ్ ది లార్డ్. అంటే 99 666 ముద్ర అన్నమాట నొసళ్ళ మీద ఉంటదంట. వారికి ఏం కలుగుతుంది? నాశనమును, శ్రమయు, నరకము ఇక్కడ అనుభవిస్తారు. అర్థమవుతుందా? అంటే వారికి ఎవరు? రక్షణ లేని ప్రజలు. ఎవరంట? రక్షణ లేని ప్రజలు విడవబడతారు. రక్షణ కలిగిన వారు ఎత్తబడతారు పరలోకానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకములో ఎవరి ఆ 24 మంది పెద్దలతో పరిశుద్ధుడైన దేవునితో అక్కడ పెళ్లి కుమారుడితో ఒక విందు జరుగుతుంది సంఘానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరి పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలి. అందుకని మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు అదిగా మాట చెప్పాడు. అమ్మా వింటున్నారండి? ఈ భూమి మీద మీకు ఏముందో లేదో అర్థమవుతుందా? మీరు ఎలాగున్నారో అన్నదికి మీరు సంతోషించే కంటే పరలోకంలో మీ పేరు ఉన్నాయని తెలుసుకోండి. పరలోకంలో మీ పేరు ఉండాలని అంటే మీరు మారుమనసు పొంది రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. మీరు చేసే ధర్మ కార్యాలను బట్టి, మీరు చేసే నీతి కార్యాలను బట్టి, ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి ఉంటుంది ప్రతిఫలం. కానీ దానికంటే మీరు రక్షణ పొందితేనే పరలోకంలో ఉంటారు. కొన్ని అన్నీ చేశారు, చేయలేదా?
కొన్నేళ్ళు నీతిమంతుడు, భక్తిపరులు, ధర్మకార్యాలు చేసిన వారు ఆయన కదండి. అయితే రక్షణ ఉందా? రక్షణ లేదు. కాదు, రక్షణ పొందటానికి దేవుడు మార్గాన్ని చూపించాడు. దేవుడికి స్తోత్రం. ఒక పేదరిని పంపించి పరలోకంలో జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. మొదటిగా పరలోకంలో జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. రాయబడితే అపవాదిని మనం తొలుపుదాం. దేవుడికి స్తోత్రం. రక్షణ కలిగితేనే కదా. రక్షణ లేని మనిషికి అపవాది చేతిలో నలిగిపోతాడు, శిక్షకు అర్హుడు అవుతాడు. ఎవరు మాట్లాడారు? దేవుడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను భయపడను. నా శరీరము, నా ప్రాణాత్మ కృషించి నశించిన ఒకరోజు నా ప్రభువుని నేను చూస్తాను పరలోకంలో. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నా ప్రభు నాతో ఉన్నాడు. సర్వము పోయినా, నా శరీరము కుళ్ళిపోయినా నా ప్రభువుని మరలా నేను చూసేవాడు. ఆయన కృపను నాకు ఇచ్చాడు. ఎందుకని? నేను రక్షించబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను సంతోషిస్తున్నాను. దేనిని బట్టి సంతోషిస్తున్నా? బలమును బట్టా, ఐశ్వర్యమును బట్టా, బంధు బలమును బట్టా. ఈ లోకంలో దేవుడు ఏమి ఇచ్చాడో, ఏమి ఇవ్వలేదో దానిని బట్టి కాదు. ఏది నీకు నోటైనా నువ్వు బాధపడవలసిన పర్లేదు. కానీ ప్రభువు నీకు ఇచ్చిన పరలోకమును బట్టి, జీవ గ్రంథమును బట్టి, ఈ పేరులు రాయబడిన విధానమును బట్టి సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఆయన అదే చెబుతున్నాడు అన్నమాట. ఇగో మీకేముందో ఏమి లేదో అనేది కాదు, మీ పేరులు పరలోకంలో రాయబడినే లేదని ఒకసారి చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు నేను ఇస్తున్న గొప్ప రక్షణ ప్రణాళిక. ఇది ఆ రక్షణ యేసయ్య మనకు ఎలాగిచ్చాడు చెప్పండి? ఆ రక్షణ మనకి ఎలాగిచ్చాడు అంటే మన స్థానంలో ఆయన ఉంది. ఏమండి? ఆయన స్థానంలో మనం ఉండటానికి ఏం చేశాడంట? ఆ నిలుపు వైపు, అడ్డపైపు పరిశుద్ధుడైన దేవుడు బోధించబడ్డాడండి. ఆయన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించి ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ రక్షణ మనకు వచ్చింది. ఈరోజు ప్రశాంతంగా రక్షణ పొంది మనం చనిపోయినా బ్రతికినా ఆ రాజ్యంలో మనం ఉంటాం. ఏ రాజ్యంలో? పరలోకం. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ మనం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం సంతోషించాలి, మనం గంతులు వేయాలి కదా, ఆనందించాలి. తండ్రి అన్నాడు, తప్పిపోయిన చనిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు. రెండోది, చనిపోయిన ఈ నా కుమారుడు బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను సంతోషిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు సంతోషిస్తాడని అంటే, ఒక వ్యక్తి మార్పు చెందినప్పుడు, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, ఒక వ్యక్తి తిరిగి ఆయన పాదాలు చేత కూర్చొని ఆయన ఆరాధించినప్పుడు సంబరపడతాడంట. ఏం చేస్తాడు దేవుడు? సంబరపడతాడు. అదే కదా అక్కడ జరిగింది. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, 23 వచ్చిన ఒకసారి చూడండి 15వ అధ్యాయం 23 త్వరగా. కొవ్విన పశువును తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికినని చెప్పారు. అంతటా సంబరపడి సాగింది. హల్లెలూయా. సంబరం చేశాడంట అక్కడ తండ్రి. ఏమంటే ఏం చేశాడు? ఎందుకని? తప్పిపోయిన ఈ నా కుమారుడు మళ్ళా ఏమయ్యాడు?
ఈ నా కుమారుడు మళ్ళా బ్రతికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. గొప్ప విందు చేశాడు తండ్రి, గొప్ప విందు. ఇప్పుడు మనం సంతోషిద్దాం, ఎందుకంటే రక్షణ కలిగింది కనుక నా కుమారుడు. హల్లెలూయా. ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో, ఆయన బ్రతికున్నాడో చనిపోయాడో నాకు తెలియదు. ఇన్నాళ్ళ నుంచి నేను కన్నీరు విడుచుచు నా కళ్ళు కాయలు కాత ఎదురు చూస్తా ఉన్నాయి. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, నా ఇంటికి ఎప్పుడు వస్తాడా, నా ఇంటికి ఎప్పుడు వస్తాడా అని నేను కన్నీరు విడుచుచు నేను ఎదురు చూస్తా ఉన్నాను. నా కుమారుడు తిరిగి వచ్చాడు నా ఇంటికి. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి కొల్లింది. యేసు నాలో పుట్టెను, సంతోషం పొంగి పొర్లింది. యేసు నాకు రక్షణ భాగ్యం ఇచ్చెను, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా. ఇప్పుడు సంతోషం తండ్రికి కలుగుతుంది. చెప్పండి, ఎప్పుడు కలిగిందంట? నా కుమారుడు తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చిందండి. అవునండి, పరలోకంలో కూడా ఎప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుందంటే ఆయన సన్నిధికి మనం తిరిగి వచ్చినప్పుడు. రెండోది, ఆయన రక్షణ పొందినప్పుడు. ఇది తిరిగి రావటం, ఆ తప్పిపోయిన కుమారుడు ఏమంటే అక్కడ అందరూ కూడా సంతోషించడం అనేది ఏమిటంటే రక్షణ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, రక్షించబడిన వారికి ఏ శిక్షా విధియు లేదు. రక్షణ లేని వారికే శిక్ష ఉంది, బయట ఉన్న వారికే కదా, తప్పిపోయిన వారికే శిక్ష ఉంది, కానీ రక్షణ పొందిన వారికి ఏ శిక్షా విధియు లేదు. పరలోకంలో అప్పుడు సంతోషం, పరలోకంలో మన పేర్లు రాయిసినందుకు సంతోషం. మూడో విషయాన్ని చూద్దాం. ఎప్పుడు మనం సంతోషించాలి ఒకసారి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూద్దాం. ప్రార్థనా పూర్వకంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రము మీకు శ్రమ. అపవాది వాడుకు సమయము కొంచెమేనని తెలుసుకొని ప్రభు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగువచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము వాడు భూమి మీద పడద్రోయబడిన చూచి ఆ మగ కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అదంతా వివరించడానికి మనకి సమయం సరిపోదు, కానీ అపవాది పరలోకం నుంచి వాడు త్రోయబడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను త్రోయబడ్డాడు, మన కాళ్ళ కింద వాడు చిలకబట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనం సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? శత్రు బలవంతులపైన కూడా దేవుడు మనకి ఏం ఇచ్చాడు? అధికారం ఇచ్చినందుకు మనము సంతోషించు వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రు బలం మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు దేవుడు. లేకపోతే వాడు మనల్ని ఏం చేస్తాడు? వాడు ఆడించేస్తాడు, మనల్ని భూమి మీద లేకుండా చేస్తాడు. వాడు విభజించి భార్యాభర్తలను వాడు పాలిస్తాడు, విభజించి ఒక సంఘాన్ని వాడు గంతులు వేస్తాడు, విభజించి వాడు ఏం చేస్తాడు? వాడు ఆనందిస్తాడు సాధారణంగా. అందుకనే వాడు బలవంతుల పైన దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే అధికారాన్ని ఇచ్చాడు, వాడిని బంధించడానికి. ప్రైజ్ ది లార్డ్. కదండి. అందుకనే ఈ రోజు దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి. వాటిని ఎలా మనం బంధించగలరు?
ఏమండి? వాడిని ఎలా మనం దూరం చేయగలం? శత్రు బలవంతుల పైన దేవుడు మనకు అధికారం ఎలా ఇచ్చాడు? ఒక మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా మన కొరకు రక్త మాంసములో పాలివాడాయను. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానమును స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాట ఇంకా మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అపవాది యొక్క మరణ భయము నుంచి మనం విడుదల పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కదా. మరణపు ముళ్ళును మరణ భయమును లేకుండా యేసయ్య ఆయన మరణమైపోయి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం చేసిన వాడికి మరణం. ఏమండి? దాస్యములో ఇంకా ఉన్నవాడికి మరణ శిక్ష వాడి మీద వెళ్తుంది కదా. లోకములో శాపములో తిరుగుతున్న ప్రతి మనిషి మీద కూడా వాడికి ఒక అధికారం ఉంటుంది. కానీ దాస్యము నుంచి, పాపము నుంచి, పథకాల నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడుదల చేశాడు. సాతానుడి యొక్క చేతిలో నుండి, వాడి యొక్క కోర శత్రువు ఆ యొక్క చేతుల నుంచి మనల్ని విడిపించి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణ భయం అనేది మనకు లేదు. ఏ భయం లేదు. ఎందుకంటే మరణ భయం అనేది లేకుండా యేసయ్య మనల్ని విడిపించాడు. ఎందుకని? సాతానుడిని పడద్రోశాడు భూమి మీదకి, వాడిని బంధించాడు కదా. ఆకాశ మండలమందు దురాత్మ సమూహముల నుండి మనల్ని విడిపించాడు. ఏమండి? ఇంకా మనకు భయం లేదు. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? భద్రత కలిగి దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. మనం భయపడవలసిన పని లేదు, మనం దిగులు పడవలసిన పని లేదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4లో ఒక మాట పౌలు గారు అంటారు, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించు. మరలా చెప్పుకుని మీరు సంతోషించండి, ఎందుకంటే మీ సహనము సకల జనులకు తెలియబడని ప్రభు సమీపంలో ఉన్నాడు. దేనిని గురించి కూడా చింతపడకండి, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ ప్రతి అవసరమును కూడా ఆయనకి తెలియజేయండి. అప్పుడు ఆయన మహిమ ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చును. తీరుస్తాడు, తీర్చగా విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు మన ప్రతి అవసరమును తీర్చి మన బలపరిచేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో మన పేరు ఉన్నందుకు మనం సంతోషించాలి. ఏమంటే రెండోది, ఆయన మరణ భయం నుంచి మనల్ని విడుదల చేసి యేసయ్య ఏం చేశాడు? రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం సంతోషించాలి. మూడోది ఏంటంట చెప్పండి. మూడో విషయం ఏంటి? మూడోది ఏమండి? మూడో విషయం ఏంటి తెలుసా? నిత్య జీవము ఆయన మనకిచ్చినందుకు మనం సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవాన్ని ఇచ్చాడు. శాస్త్రులకు పరిచయులకు మతిపోయింది ఆ మాట వినగా. అందుకనే ఒక రాత్రి పూట ధర్మశాస్త్ర వాక్యం అంతా తెలిసిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా? నికోదేము. ఎవరంట? నికోదేము వచ్చాడు. అయ్యా, నువ్వు పరలోకం నుంచి వచ్చిన దేవుడు అని మాకు తెలుసు. నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చెప్పిన బాధ ఎవరికీ తెలియదు. నువ్వు పరలోక సమీపం కలిగిన వ్యక్తి. అయితే నిత్య జీవము నాకు కావాలి.
నువ్వు సత్యదేవుడు అని నాకు తెలుసు, నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు తిరిగి మరలా జన్మించాలి. ఏం చేయాలి? తిరిగి జన్మించాలంటే మరలా నా తల్లి నన్ను గర్భం ధరించాలా, నన్ను కనాలా? లేదు లేదు, అదేం అవసరం. నువ్వు మరలా నూతన సృష్టిగా మార్చబడటానికి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు రక్షణ మార్గములో నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పగానే, మారు మనసు పొందమని చెప్పగానే ఎంతో బాధపడుతుంది మీకు. అయితే యేసు ప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములు ప్రవేశించదు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డలో పసిబిడ్డ స్వభావం వచ్చేయాలి కదా. ఆ వ్యక్తికి ఏమొచ్చేయాలంట? పసిబిడ్డ స్వభావం వచ్చేయాలి. ఆ పసిబిడ్డ వాళ్ళ పెడితే ఆనందించాడు కదా, మళ్ళా పిలిస్తే వస్తాడు. ఆ స్వభావం మీకు ఎప్పుడైతే వచ్చిందో పరలోక రాజ్యంలో మీరుంటారు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవమునకు మీరు వారసులుగా ఉంటారు. ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువేంటి చెప్పండి? నన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువేంటి? యేసు అడిగాడు. ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువేంటి? నా మాటలు ఆ వ్యక్తి గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నా మాటలు వినాలి. విని వాటి చొప్పున చేయు ప్రతివాడును పరలోక రాజ్యంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డగా ముద్రించబడతాడు, రాజ్యాలు గతిస్తాడు కదా. మనము కూడా గతించిపోతాం, కానీ నా మాటలు గతించవు కదా. భూమి ఆకాశం గతించినా నా మాటలు ఎంత మాత్రమో గతించవు. పరలోక రాజ్యంలో ఎవరుంటారు ప్రభు అని అంటే, యేసు ప్రభు చెప్పిన మాటదే. నా ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో నా నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడింది, తన పాపాలన్నీ క్షమించబడింది, నిత్య జీవమును పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. జీవ జలమును పొందుకుంది. ఆ జీవ జలం ఏంటి? పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత శాంతి, సమాధానము, సంతోషము తన జీవితంలో కలిగింది. ఏం కలిగిందంటే, అంతకుముందు సంతోషం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు తన జీవితంలో. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత సంతోషం కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా ఐశ్వర్యం కలిగింది, సిరి సంపదలతో నింపబడ్డాడు కదా. ఒక ఉన్నతమైన ఉద్యోగం ఉంది జగ్గేకి. ఏమి లేదు తెలుసా? సంతోషం లేదు, సమాధానం లేదు. ఎవరు? తన జీవితంలో బయట లోన కూడా పోరాటంతో నింపబడ్డాడు ఆ వ్యక్తి. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆ యెరికో పట్టణానికి వచ్చినప్పుడు, జక్కయ్యా త్వరగా దిగు, నీ పాపాలు క్షమించబడని అని చెప్పినప్పుడు సంతోషముతో ఆయన దిగును. సంతోషముతో యేసు ప్రభు వారిని ఆయన ఇంట చేర్చుకున్నని వాక్యం రాయబడదు. ఈరోజు మన హృదయంలో సంతోషము కావాలి. ఈరోజు మనకి సంతోషము కావాలి అని అంటే నిత్య జీవానికి వారసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే సత్య దేవుడైన యేసుని అంగీకరించినప్పుడు మనకి సంతోషం, సమాధానం కలిగింది. ఎప్పుడు సంతోషము కలిగింది జగ్గీకనంటే యేసుని చేర్చుకున్నప్పుడు తన హృదయం. ఎక్కడంట? తన హృదయం. సమరయ స్త్రీకి ఎప్పుడు సంతోషం కలిగింది? తన గర్వాన్ని, తన పాపాన్ని వదిలిపెట్టినప్పుడు సంతోషం అనేది కలిగింది కదా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసుని చూపుతానని ప్రభు పట్టు గొప్ప సాక్షిగా నిలిచింది. ఈరోజు దేవుని బిడ్డగా మనకేమున్నా లేకపోయినా జీవగ్రంథంలో మన పేరు రాయబడిందని మనం సంతోషించాలి. ఈ లోకంలో మనకేం కలిగి ఉన్నా లేకపోయినా
రక్షణ దేవుడు ఇచ్చినందుకు కదా సంతోషించాలి. కొన్నేళ్ళని మూడోది ఆయన నిత్య జీవాన్ని మనకి ఇచ్చినందుకు జీవజాలం మనం సంతోషించాలి. ప్రైజలా ప్రార్థన చేసుకున్నాం. తర్వాత ఉంచండి. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. మా పేర్లు జీవగ్రంథంలో రాయబడి లేవో మేము తెలుసుకోవాలి. ఆ రోజు నుంచి చెప్పిన మాటని దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించండి. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు గణించామని సంతోషించండు. పర్లోక రాజ్యంలో జీవగ్రంథంలో మన పేరు రాయాలని సంతోషించాలని ప్రభు చెప్పాడు. నిజమే కదా. ధనవంతుడు నిత్య నరకాగ్నిలో ఉండి వేదన చెందుతున్నాడు. కానీ పేద రాజరైతే అబ్రహాము